హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం కాకి చేసిన నేరం అనే కథ చెప్పుకుందాం. బ్రహ్మదేవుడు పూర్వం భూమి ఆకాశాలను, భూమిపైన జీవరాశులను, నవధాన్యాలను సృష్టించిన అనంతరం మానవులు ఎంతో సుఖంగా బతకసాగారు. అయితే వారికి సృష్టిలో కొన్ని లోపాలు కనిపించాయి. ఋతువుల మార్పు వల్ల వారికి ఇబ్బందులు కలిగాయి. వారికి ఆహారంగా పనికొచ్చే మొక్కలన్నీ ఏకసాలువి కావడం చేత వాటిని ఏటా నాటవలసి వచ్చేది. మానవులలో బోలెడని వ్యత్యాసాలు కూడా ఏర్పడ్డాయి. కొంతమంది ధనికులయ్యి పేదవారిని అణగదొక్కడం ప్రారంభించారు. అందుచేత మానవులు బ్రహ్మ వద్దకు రాయబారం పంపదలిచారు. అందుకుగాను వారు కాకినే ఎన్నుకున్నారు. వారు కాకితో, ఓ కాకి, నీవు సృష్టికర్త దగ్గరకు వెళ్ళు. ఈ విధంగా వరాలు తీసుకురా. ఇన్ని ఋతువులు ఉండకూడదు. ఎల్లప్పుడూ భూమి మీద వసంత ఋతువే ఉండాలి. వరదలు, వానలు, వంగుళ్ళు ఉండకూడదు. ఒకసారి నాటిన మొక్కలు ఎల్లప్పుడూ అలా కాస్తూనే ఉండాలి. మానవుల్లో ధనిక, బీద అని వ్యత్యాసాలు అస్సలే ఉండకూడదు. మనుషులందరూ సమానంగా ఉండాలి. ఈ విధంగా నువ్వు బ్రహ్మని అడిగి వరం తీసుకురా అన్నారు. ఆ ప్రకారమే కాకి ఎగిరి బ్రహ్మలోకానికి వెళ్ళింది. కొంచెం సేపు వేచి చూసిన మీదట దానికి బ్రహ్మ దర్శనం దొరికింది. అది బ్రహ్మని దర్శనం చేసుకొని మానవుల కోరికను బ్రహ్మకు వివరించింది. బ్రహ్మ అంతా విన్నాడు. మనుషులు కోరిన ఈ కోరికలన్నీ ఎంతో సబబుగా ఉన్నాయి. మానవులు కోరిన వరాలన్నీ నేను నీకిచ్చేస్తున్నాను. నువ్వు వాటిని తీసుకుపోయి మానవులకి తిరిగి అందించు. అయితే మధ్యదారిలో వీటిని ఎవరికైనా ఇచ్చేసి ఏమాత్రం వ్యర్థం చేయకు. ఎందుకంటే నువ్వు అలా చేసినట్లయితే అవి మనుషులకు దక్కవు అని అన్నది. వెంటనే కాకి సంతోషంతోనూ గర్వంతోనూ పొంగిపోయింది. బ్రహ్మ వద్ద సెలవు పుచ్చుకొని భూలోకానికి తిరిగి బయలుదేరింది. తిరిగి వస్తూ దారిలో ఇలా అనుకోవడం ప్రారంభించింది. ఆహా, నేను ఎంత గొప్ప పుట్టుక పుట్టి ఉంటాను. లేకపోతే ఇంత మహత్తరమైన పని అసలు నాపైన ఎందుకు పడుతుంది? సృష్టిలో కలిగిన లోపాలను సరిదిద్దే అద్భుతమైన వరాలు ఇప్పుడు నా వద్ద ఉన్నాయి అనుకుంటూ అది ఆయాసం తీర్చుకోవడం కోసం ఒక రాతి మీద వాలింది. ఏం కాకి బావా, నీ మొహం చూస్తే ఆనందంతో వెలిగిపోతున్నట్టుందే, ఏంటి విశేషం అని రాయి కాకిని అడిగింది. దానికి కాకి ఏమాత్రం జవాబే చెప్పనే లేదు. కాకి జవాబు చెప్పకపోవడం చూసి, ఏంటి కాకి బావా, నేను పేదదాన్ననే కదా నాతో మాట్లాడకుండా బెగదీసుకున్నావు. నాకు ఇల్లా, వాకిలా, తిండా, బట్ట, వానకు తడిసి ఎండకు ఎండి నాతో అసలు నువ్వెందుకు మాట్లాడతావులే అని రాయి చెప్పింది. ఈ మాటలకు కాకి ఎంతగానో నొచ్చుకుంది. చూడురాయి, నేను బ్రహ్మ వద్ద నుంచి తెస్తున్న వరాల్లో ఒకటి నీ కష్టాలన్నిటినీ కడతేరుస్తుంది. భూమిపైన ఇక ముందు ఇన్ని ఋతువులు ఉండవు. ఎల్లప్పుడూ ఒకే ఒక్క ఋతువు ఉంటుంది. అదే వసంత ఋతువు. దాని కారణంగా భూమి చాలా ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక నిన్ను ఎండ, వాన, చలి అస్సలు బాధించబోవు అన్నది. బ్రహ్మ ఇచ్చిన ఈ వరం కాస్త పోయి రాతికి దక్కింది. అందుచేత ఆనాటి నుంచి ఈనాటి వరకు రాళ్ళు ఋతువుల మార్పునకు ఏమాత్రం చలించవు. అవి చలికి వణకవు. వాటిపైన ఎండ ప్రభావం ఉండదు. ఉక్క పొయ్యదు, జలుబు చెయ్యదు. ఆ తర్వాత కాకి రెక్కలు ఆడించింది. ఎగురుతూ వెళ్ళి ఒక మొక్క పైన వాలింది. ఏం కాకి బావా, ఏదో గొప్ప పని మీద వెళ్తున్నట్టున్నావే, ఏంటి విశేషం, నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు అని అన్నది మొక్క. కాకి జవాబు చెప్పలేదు. స్నేహితుడివి కదా అని పలకరిస్తే ఎందుకు నాయనా నీకు ఇంత గర్వం? ఏడాది తిరిగేసరికల్లా చచ్చిపోతాననే. కానీ స్నేహం ప్రధానం, కానీ ఆయువు ప్రధానం కాదు. అది నువ్వు గుర్తుపెట్టుకో అని అన్నది మొక్క. ఈ మాటలకు కాకి నొచ్చుకుంది. చూడు మొక్క,
నేను బ్రహ్మ వద్ద నుంచి నీకు పనికి వచ్చే వరాన్ని ఒకదాన్ని తీసుకువస్తున్నాను. ఇక ముందు నుంచి నీకు ఏకసాలు జీవితం ఉండదు. నువ్వు చాలా కాలం బ్రతికినన్నాళ్ళు పూలు పూస్తావు, కాయలు కాస్తావు అన్నది. దీంతో ఆ వరం కాస్త ఆ మొక్కకు దక్కింది. అది కాలక్రమాన చెట్టయింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు చెట్లు ఒకసారి నాటితే చాలా సంవత్సరాల పాటు జీవించి పూలు కాయలు ఇస్తున్నాయి. ఇప్పుడు కాకికి ఏం చేయాలో తోచలేదు. బ్రహ్మదేవుడు ఇచ్చిన వరాల్లో 2 పోయాయి. అవి 2 చాలా ముఖ్యమైనవి కూడా. ఈ సంగతి చెప్పినట్టయితే మానవులు తనను బతకనివ్వరు. అందుచేత మిగిలిన వరం తనకే ఉంచుకొని కాకి మానవులతో బ్రహ్మదేవుడు వరాలివ్వలేదు, తాను చేసిన సృష్టి బానే ఉందన్నాడు అని అబద్ధం చెప్పింది. ఈ సంగతి బ్రహ్మకు తెలియగానే కాకిని క్షుద్రజీవి కమ్మని శపించాడు. అందుచేత కాకుల్లో ఈనాటికి వ్యత్యాసం లేకపోయినప్పటికీ అవి క్షుద్రజీవులుగా బతుకుతున్నాయి. వాటిని చూసి మనుషులు అసహ్యపడతారు. వాటిని ఎవరూ పెంచుకోరు. వాటిలో ఒక్క మంచి లక్షణమైనా ఉన్నట్టు ఎవ్వరూ ఎప్పుడూ చెప్పుకోరు. ఇప్పుడు మనం ఉత్తమ వైద్యుడు అనే మరో చిన్న కథ చెప్పుకుందాం. ఒక నగరంలో ఒక ప్రసిద్ధుడైన వైద్యుడు ఉండేవాడు. ఆయన చేసిన అద్భుతమైన చికిత్సలను గురించి జనం తెగ చెప్పుకునేవారు. ఆయన చాలా డబ్బు గడించాడు. ఒకనాడు ఆయన్ను మిత్రులు కొందరు మెచ్చుకోసాగారు. ఆయన వారితో, నేను మీకు ఒక రహస్యం చెప్పనా? నేను నిజంగా అధమ రకం వైద్యుణ్ణి అన్నాడు. మిత్రులు నిర్ఘాంతపోయారు. ఈ మాట ఈ ఊళ్ళో ఎవ్వరూ నమ్మరు అని అన్నారు. కానీ వాస్తవం అన్నాడు వైద్యుడు. వినండి, మేము 3 అన్నదమ్ములం, 3 వైద్యులమే. మా పెద్దన్న ఉత్తమ వైద్యుడు. ఆయన రాబోయే రోగాలను కూడా ముందుగానే గుర్తించి ఆహారం మార్చి ప్రజలకు రోగాలు రాకుండా చేయగలిగేవాడు. ఆయన వైద్యుడన్న విషయం ప్రజలకు తెలియదు. మా రెండో అన్న మధ్యమ తరగతి వైద్యుడు. ఆయన రోగాన్ని అంకురంలోనే గుర్తించి నిర్మూలించేవాడు. అందుచేత ఆయన చిన్న రోగాలు కుదర్చగలడని జనం గుర్తించారు. ఇకపోతే నేను అధమ తరగతికి చెందిన వైద్యుణ్ణి. రోగం ముదిరిన దాకా నేను రోగాన్ని తగ్గించలేను. ఆ తర్వాత అంతులేని కషాయాలు, కుప్పెకట్లు, మాత్రలు గుప్పించి రోగంతో హోరాహోరీ యుద్ధం చేసి ఎలాగోలా నెగ్గుతాను. రోగం మరీ ముదిరి మందులతో కూడా నయం కాకపోతే అప్పుడు శస్త్రచికిత్సలు కూడా చేస్తాను. అందుచేత నాకు గొప్ప వైద్యుడు అని పేరు వచ్చింది అని అన్నాడు. అది విని అతని మిత్రులందరూ ఆశ్చర్యపోయారు. ముందు చెప్పిన పెద్ద కథ, తర్వాత చెప్పిన చిన్న కథ మీకు నచ్చినట్లయితే వీటిని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.